నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. బీఆర్ఎస్కు బిగ్ షాక్ అయితే తలగనుందా? ఒకవైపు కేటీఆర్ అరెస్ట్ అవుతాడంటూ కొన్ని వార్తలు, ఒకవైపు కేటీఆర్ త్వరలో బయటకు వస్తాడు, లైవ్ పెట్టడానికి సిద్ధంగా ఏర్పాట్లు చేసుకున్నామని బీఆర్ఎస్ అఫీషియల్ పేజీ ఆ లైవ్ లింక్ను 12:30కి స్టార్ట్ చేయడం. మరి ఏమైంది? ఈ గ్యాప్లో కేటీఆర్ వస్తాడు అన్న పూర్తి సమాచారంతో అన్ని ఏర్పాట్లు చేసిన బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా ఆగమవుతా ఉన్నారు. ఒకవైపు నీలోఫర్ కేఫ్ వద్ద, మరోవైపు బీఆర్ఎస్ భవన్లో భారీగా కుమ్మికూడడం. అసలు వీళ్ళంతా కూడా అక్కడ రావడానికి గల కారణం ఏంది? నిజంగానే కేటీఆర్ అరెస్ట్ కాబోతా ఉన్నాడని చెప్పేసి సమాచారం బీఆర్ఎస్ శ్రేణులకు అందిందా? అరెస్ట్ తప్పదా? అరెస్ట్ అవుతే ఎక్కడికి తరలిస్తారు? ఎట్లాంటి ప్రభావాలు ఉంటాయని చెప్పేసి అనేక చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒకసారి డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది బీఆర్ఎస్ భవన్ వద్ద ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి రావడం, ఏసీబీ ఆఫీస్కు వెళ్ళే ప్రయత్నాలు చేస్తుండగా వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ భవన్ లోపల ఉన్న వాళ్ళని లోపలే ఉంచి బయట ఉన్న వాళ్ళను అక్కడ నుండి తరలించే ప్రయత్నం చేశారు. అలాగే నీలోఫర్ కేఫ్ నిండా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులతో నిండిపోయింది. అక్కడి నుండి పోలీసులు ఒక్కొక్కరిగా బయటకి తరలించే ప్రయత్నం, అలాగే నీలోఫర్ కేఫ్ను కూడా క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. సరే, ఒకసారి డీటెయిల్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే బలగాలు కూడా, పోలీస్ బలగాలు భారీగా అక్కడికి చేరే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ పోలీసుల అక్కడికి రావడాన్ని శ్రేణులంతా కూడా ఎట్లా చూస్తూ ఉన్నారంటే నిజంగా కేటీఆర్ అరెస్ట్ చేస్తారేమో అన్న భయం బీఆర్ఎస్ నాయకుల్లో పుట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంది. ఒకవేళ నిజంగా కేటీఆర్ అరెస్ట్ చేస్తే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏం చేయబోతా ఉన్నారు అనేది కూడా కొంతవరకు పోలీసులు ఆలోచిస్తూ ఉన్నటువంటి సమాచారం. అందుకే ఒక్కొక్కరిని అరెస్ట్ చేసే ప్రయత్నం, లేదంటే లోపలనే వేసి లాకేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు కూడా. ప్రొద్దున్నే ఒక వీడియో కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. అరెస్ట్ చేస్తే అరెస్ట్కు మేము సిద్ధం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, అది కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఇది మూడవసారి పిలవడం, 3 సార్లు కాదు 30 సార్లు పిలిచిన విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, అవసరమైతే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి కేటీఆర్ చెప్పకనే చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంది. నిజంగానే అరెస్ట్ చేసే ఆలోచనలో పోలీసు కావచ్చు, ఏసీబీ అధికారులు కావచ్చు ఉన్నారా? ఒకవేళ సమాచారం ఏమైనా ముందే కేటీఆర్కి అందిందా అనే అనుమానాలు కూడా చాలా బలంగా అనిపిస్తూ ఉన్నాయి. మొన్న కేసీఆర్ పైన కావచ్చు, ఏదైతే నోటీసులు రిలీజ్ చేసిందో ఆ నోటీసులకు అనుకూలంగా కావచ్చు, లేదంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రేవంత్ రెడ్డిని బండనాబూతులు తిట్టే ప్రయత్నం చేసిండు. చెత్త ప్రభుత్వం అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేసిండు. అవన్నీ కూడా అరెస్ట్ అవుతానన్న భయంతోనే ముందుగా మాట్లాడుతూ ఉన్నాడా అనే అనుమానాలు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. సరే, కేటీఆర్ ఏ జైలుకు పోతాడనే ప్రశ్నలు కూడా గుప్పిస్తూ ఉన్నారు. నిజంగా కేటీఆర్ అరెస్ట్ చేసే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు పట్టం కడతారని చెప్పేసి కూడా కొంతవరకు సమాచారాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎంతసేపు విచారణ విచారణ విచారణ, ఇంకెన్ని విచారణలు చేస్తారని చెప్పేసి కూడా ఆరోపిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక క్లియర్గా ఒక మాజీ మంత్రి, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఇవందరినీ కూడా అరెస్ట్ చేయాలంటే చాలా బలమైన ఎవిడెన్స్ ఉండాలి. అవన్నీ కూడా అధికారుల వద్ద ఉన్నప్పుడే అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే ముందుగా నోటీస్ ఇష్యూ అయ్యింది, ఒక మాజీ మినిస్టర్ను అరెస్ట్ చేయడానికి వీలు కూడా ఉండదు. ఇవన్నీ కూడా అధికారుల దృష్టిలో ఉంది. కానీ పోలీసులు ఎందుకు అంత బలంగా అక్కడికి రావడం జరుగుతూ ఉంది? అంత పెద్ద ఎత్తున ఎందుకు రావడం జరుగుతూ ఉంది? కేటీఆర్ ఎందుకని ప్రొద్దున బీఆర్ఎస్ భవన్లో అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధమని చెప్పి చెప్తా ఉన్నాడు? అంటే ఏదో ఒక సమాచారం అయితే లీక్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే కాంగ్రెస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా కేటీఆర్కు కొంతవరకు లీక్లు అందిస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, శ్రేణులు కావచ్చు,
ఒకటి క్లియర్గా ఆలోచించాలి. గతంలో కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసినప్పుడు కడిగిన ఆనిముత్యంలో వస్తుందని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ నాయకులు చెప్పారో ఇప్పుడు కూడా అదే పాటించాలి. తప్పిదాలు లేని ఎవరు అరెస్ట్ చేయరు. నిజంగా తప్పి జరుగుంటే విచారణలో నిజాలు బయటపడితే అరెస్ట్ చేస్తారు. అది కామన్. అది కేసీఆర్ అయితేనేమి, కేటీఆర్ అయితేనేమి, రేపటి రోజు రేవంత్ రెడ్డి అయితేనేమి, ఇంకెవరైతేనేమి. తప్పు చేసే వాళ్ళు తప్పించుకోవద్దు చట్టాలను అని చెప్పేసి ప్రతిసారి సామెతలు చెప్పడమేనా? వీటిని పాటించడంలో కూడా ఉండాలిగా. ఏసీబీ విచారణలో నిజంగా అక్కడికక్కడ అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా? నోటీస్ ఇవ్వకుండా ఒక మంత్రిని, మాజీ మంత్రిని అరెస్ట్ చేసే అధికారం ఏసీబీ అధికారులకు ఉంటుందా? ఇవన్నీ కూడా ఆలోచించాలి. అక్కడ ఏదో మీ బలగాన్ని చూపించుకోవడానికి అంత పెద్ద ఎత్తున చేరి ఈరోజు పోలీస్ బలగాలను అక్కడికి దించి మొత్తం అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే విధంగా, అక్కడ ప్రజలందరూ ఆందోళన చెందే విధంగా మీరు మీ భజన చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా వాడుకుంటా ఉన్నారు. దయచేసి మీరు కూడా ఆలోచించాలి. దీని పెద్ద మొన్న ఈటల రాజేందర్ విచారణకు వచ్చిండు. ఒక తింపి కొడితే 100 మంది కూడా రాలేరు. ఏం జరిగింది? ఈటల రాజేందర్ అరెస్ట్ చేసిరా, తర్వాత హరీష్ రావు 1000 మందితో వచ్చారు, అలాగే కేసీఆర్ 1000 మందితో వచ్చారు. దేనికి అది అంత సంకేతం? అంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తే, మా నాయకులను అరెస్ట్ చేస్తే మేమంతా ఊరుకోము, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తామనా, లేదంటే రాష్ట్ర ప్రజలను చంపేస్తామనా? దేనికి ఇదంతా కూడా? ఒకవేళ నిజంగా కేటీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, లేదంటే రేపటి రోజు కేసీఆర్ని కావచ్చు అరెస్ట్ చేసే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నా, నిజంగా అధికారులు సరైన సమాచారాలను సమర్పించి వాళ్ళ విచారణకు మరింత విచారణ కోసం వాళ్ళని అధీనంలోకి తీసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మీరు అవసరమైతే ఆత్మహత్యలు చేసుకోరు, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయకండి. మొన్న ఒకరు అంటారు రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామంటారు. రాష్ట్రాన్ని కాదు, మీ ఇండ్లను అగ్నిగుండం చేసుకోర్రి. రాష్ట్ర ప్రజలు ఏం చేసిర్రు? మధ్యలో బస్సులను తగలబెడతాం, లేదంటే రోడ్లను ఆపేస్తాం, అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ ఇబ్బందులు మీకు పట్టవు. మీ నాయకులను మాత్రం అరెస్ట్ చేయొద్దు. నిజంగా తప్పు చేయకపోతే జైల్లోకి పోయినా, ఏడికి పోయినా కడిగిన ఆనిముత్యంలో బయటకు వస్తారు. అది ఆలోచించాలి. ఇవన్నీ కాకుండా ఇష్టానుసారంగా స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇష్టానుసారంగా ప్రభుత్వాలను తిట్టడం, ఇష్టానుసారంగా పోలీసులతో గొడవలు పడడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం. గతంలో మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసులు ఏం చేసిరో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసులు అదే పని చేస్తారు కదా. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి చెప్పినట్టు నడిచినట్టు, అప్పుడేమో వాళ్ళ పోలీసులు ఇష్టానుసారంగా నడిచినట్ట. అంటే గతంలో కేసీఆర్ చెప్తేనే నడిచిరా పోలీసులు. ఇవన్నీ మీరు ఒప్పుకుంటారా? సో ఇట్లాంటి అనవసరమైన ఎలిగేషన్స్ చేయకుండా దయచేసి విచారణ చేస్తారు, పంపిస్తారు. ఈడికి 2 సార్లు వచ్చిండు, 3వ సార్లు వచ్చిండు అని చెప్తుండు. ఏమైంది? 3 సార్లు వస్తాయి. గతంలో అతి తక్కువ మందితో వచ్చిండు ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ఏం అరెస్ట్ చేసిరా, కొట్టిరా? ఆయన చిన్నపిల్లగాడ. సో దయచేసి బలాన్ని ప్రదర్శించాలనుకుంటే స్థానిక ఎన్నికల్లో మీ బలాన్ని చూపించుకోరు, కానీ రోడ్ల మీదకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయకండి. ఇంకా కేటీఆర్ అరెస్ట్ విషయానికి వస్తే, కేటీఆర్ అరెస్టు నిజంగా అందులో నిజాలు తేలితే ఒక నోటీస్ ఇష్యూ చేసే అధికారం అధికారులకు ఉంటుంది. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాతే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు. దానికంటే ముందు అరెస్ట్ చేసే అర్హత అధికారులకు లేదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అనిపిస్తూ ఉంది. సో దయచేసి అరెస్ట్ అనే వార్తలను సరే నమ్మినా నమ్మకపోయినా, ఒకవేళ అంత సీరియస్ ఇష్యూ ఉంటే అరెస్ట్ చేస్తుండొచ్చు కాక, కానీ రోడ్ల మీద అల్లర్లు చేయాల్సిన అవసరం, ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కార్యకర్తలకు లేదని చెప్తున్నా. సరే చూస్తూనే ఉండండి కాళోజీ టీవీ. మరి కాసేపట్లో కేటీఆర్ బయటకు రాబోతూ ఉన్నాడని చెప్పి సమాచారం వినిపిస్తూ ఉంది. బయటకు వస్తారా అట్లున్నట్టు జైలుకు పోతురా అనే సమాచారాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. జైలుకు పోయే పరిస్థితి అయితే లేదు, కానీ చెప్పలేమని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అనేక మంది చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చూస్తున్నాడు కాళోజీ టీవీ. థ్యాంక్ యూ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్